బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్కు అప్గ్రేడ్ చేశారు. గడిచిన 2 ఏళ్లలో కదిరి మున్సిపాలిటీ సాధించిన ఆదాయం, చేసిన వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కు పెంచారు. 2021 సంవత్సరం నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ పెంపు ఉత్తర్వులు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ హోదా పెరగడంతో ఆయా పట్టణాలకు అదనపు నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ గ్రేడ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మౌనిక, ఏదైతే ఏపీలో 2 మున్సిపాలిటీ గ్రేడ్లు అయితే కనుక పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేయడం కూడా జరుగుతోంది. ప్రధానంగా గత సంవత్సరంలో ఏదైతే ఇటు ఆ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రతిభ కావచ్చు, అదేవిధంగా ఆదాయ వనరులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక ఏపీ ప్రభుత్వం ఆ సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలను అయితే కనుక గ్రేడ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం. ప్రధానంగా ఇటు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి మున్సిపాలిటీని ఏదైతే ఇటు గ్రేడ్ గా ఉన్నటువంటి వాటిని సెలక్షన్ గ్రేడ్ గా అయితే కనుక ఇటు మార్పులు చేయడంతో పాటు అదేవిధంగా ఇటు తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి కొవ్వూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే గ్రేడ్ 3 గా ఉండేటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 గా అయితే కనుక మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే 2020 నుంచి 2021 నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆయా మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు, అదేవిధంగా సిబ్బంది యొక్క పనితీరు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన పరంగా అయితే కనుక అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఏపీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటిలో కూడా ఇటు ఆదాయ వనరుగా అయితే కనుక ఈ 2 మున్సిపాలిటీలు ముందస్తు నిలిచినటువంటి నేపథ్యంలోనే ఆ 2 మున్సిపాలిటీస్ ఇప్పుడు గ్రేడ్ పెంచడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఏవైతే సిబ్బంది కావచ్చు, నిధులు కావచ్చు, మరింత అయితే కనుక ఎక్కువగా ఆ 2 మున్సిపాలిటీకి ఎక్కువ కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే కనుక ఆ ఆదాయంతో పాటు అదేవిధంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం అయితే కనుక ఆ మున్సిపాలిటీని అయితే కనుక గ్రేడింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సత్యసాయి జిల్లా అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకి చెందినటువంటి ఈ 2 జిల్లాలకైతే ఈ 2 జిల్లాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీ కొవ్వూరు మున్సిపాలిటీకి అయితే కనుక ఇక గ్రేడ్లు అయితే కనుక అప్గ్రేడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.